అందరికీ నమస్కారం. అత్యంత ఉత్సాహభరితమైన ఈనాటి లోతైన విశ్లేషణకు స్వాగతం. నమస్కారం. ఈరోజు మనం చర్చించబోయే అంశం నిజంగా మనందరి దైనందిన జీవితాలకు చాలా దగ్గరైనది. ఖచ్చితంగా. ఈరోజు మనం విశ్లేషించబోయే ఆధారిత సమాచారం ఆర్టికల్ 51A ద సూపర్ పవర్ ఆఫ్ సివిక్ సెన్స్ అనే అద్భుతమైన ఆర్టికల్. అవును, ఈ ఆర్టికల్ చదువుతున్నప్పుడు చాలా కొత్త విషయాలు అర్థమయ్యాయి. ముఖ్యంగా మనం రోజూ చూస్తూ కూడా వదిలేసే చాలా చిన్న చిన్న విషయాలు. నిజమే. అసలు ఈనాటి మన చర్చ ప్రధాన లక్ష్యమేంటంటే, రాజ్యాంగమనగానే మనందరికీ ముందుగా గుర్తొచ్చేది మన హక్కులే కదా. అవును, హక్కుల గురించి అందరూ మాట్లాడతారు. కరెక్ట్. కానీ ఆ హక్కుల వెనుక రాజ్యాంగమందించిన 11 అత్యంత ముఖ్యమైన బాధ్యతలున్నాయి. అవే ఫండమెంటల్ డ్యూటీస్. వాటి గురించి మనం పెద్దగా పట్టించుకోం గదా. అదే సమస్య. ఈ బాధ్యతలు కేవలం హక్కుల కోసమే కాకుండా మన నిజ జీవితాన్ని ఎలా ప్రభావితం చేస్తాయి అనేది ఈ ఆర్టికల్ చాలా స్పష్టంగా చెప్పింది. అవును, సివిక్ సెన్స్ అంటే ఈ పౌర స్పృహ అనే సూపర్ పవర్ గురించి చాలా సరళంగా, ఆసక్తికరంగా ఈరోజు మనం విశ్లేషించబోతున్నాం. సరే, ఈ చర్చలోకి వెళ్లే ముందు ఒక చిన్న ఉదాహరణతో ప్రారంభించుకుందాం. దీన్ని ఒకసారి ఊహించుకుందాం. చెప్పండి. ఒక వ్యక్తి లక్షల రూపాయలు కష్టపడి సంపాదించి ఒక అందమైన ఇల్లు కట్టుకున్నాడనుకుందాం. ఆ ఇంటి బయట చాలా ఇష్టంగా ఒక తెల్లటి రంగు వేయించుకుంటాడు. ఆ రంగు వేయించినప్పుడు ఆ కుటుంబానికి చాలా సంతోషంగా ఉంటుంది. అవును కదా. కాని మరుసటి రోజు ఉదయం నిద్రలేచి బయటకు వచ్చి చూసేసరికి ఆ తెల్లటి గోడమీద ఎవరో ఎర్రటి పాన్ ఉమ్మి వేసుంటారు. కరెక్ట్, సరిగ్గా అదే. ఆ క్షణంలో ఆ ఇంటి యజమానికి ఎంత కోపం వస్తుందో ఒక్కసారి ఊహించండి. గుండె ఆగిపోయినంత పనవుతుంది. ఖచ్చితంగా. ఆ ఎర్రటి పాన్ మరక చూస్తే ఎవరికైనా బాధ, కోపం ఒకేసారొస్తాయి. కాని ఇక్కడ పాయింట్ ఏంటంటే, తప్పు ఆ పానుమ్మి వేసిన వ్యక్తిదే అయినప్పటికీ మన సమాజంలో ఉన్న ఒక పెద్ద లోపం ఇక్కడ బయటపడుతోంది. అదే, నా ఇల్లు బాగుంటే చాలు అనుకునే మనస్తత్వం. సరిగ్గా చెప్పారు. నా ప్రహరీ గోడ లోపలంతా శుభ్రంగా ఉంటే చాలు, బయట రోడ్డు మీద ఎవరైనా చెత్తవేసినా, పక్కవాడి గోడ మీద ఉమ్మివేసినా మనకు పట్టదు అనుకోవడం ఎంత పెద్ద తప్పో ఇక్కడ అర్థమవుతుంది. నిజమే. సమాజం పట్ల మనకుండాల్సిన కనీస బాధ్యతను మనం మర్చిపోతున్నాం. ఈ సివిక్ సెన్స్ అనేదే అసలైన సూపర్ పవర్ అని ఈ ఆర్టికల్ మనకు పరిచయం చేస్తుంది. సరే, దీన్ని కాస్త విడమర్చి చూద్దాం. అసలు ప్రస్తుత సమాజంలో మనం ఎలా ప్రవర్తిస్తున్నాం? అంటే ప్రస్తుత పరిస్థితుల మూలాలను వెతకాలి. అవును, మనకు రోడ్లు కావాలి, నీళ్లు కావాలి అని హక్కుల కోసం చాలా గట్టిగా డిమాండ్ చేస్తుంటాం గదా. అందులో తప్పేముంది? ప్రజాస్వామ్యంలో డిమాండ్ చేయడం సహజమే. సహజమే. కాని అదే సమయంలో మన బాధ్యతలనెలా మర్చిపోతున్నామో గమనించాలి. ఇక్కడ ఆశ్చర్యపరిచే విషయమేమిటంటే, మనం చేసే చిన్న చిన్న తప్పులే సమాజాన్ని ఎంతలా ప్రభావితం చేస్తాయో మనం గుర్తించం. అంటే ఒక ఉదాహరణ చెప్తారా? హైదరాబాద్ ట్రాఫిక్ ఉదాహరణ తెరపైకి తీసుకువద్దాం. ఆర్టికల్లో దీన్ని చాలా బాగా వివరించారు. అబ్బా, హైదరాబాద్ ట్రాఫిక్ అనగానే అందరికీ ఏదో ఒక చేదు అనుభవమే. అవును, ఒక రద్దీగా ఉండే రోడ్డు మీద సడన్గా పెద్ద ట్రాఫిక్ జామ్ అవుతుంది. ఎందుకయిందా అని ముందుకు వెళ్లి చూస్తే ఎవరో ఒకరు కారు అడ్డంగా పెట్టుంటారు. ఖచ్చితంగా ఎవరో ఒక వ్యక్తి రోడ్డు మధ్యలో ఏమాత్రం బాధ్యత లేకుండా తన కారును పార్క్ చేసి వెళ్ళిపోతాడు. నాకో చిన్న పనుంది, 2 నిమిషాల్లో వచ్చేస్తాను అని వాళ్ల ఉద్దేశం కావచ్చు. కాని ఆ 2 నిమిషాల వాళ్ల వ్యక్తిగత పనుల కోసం వెనుక వస్తున్న వందలాది మంది ప్రజల సమయాన్ని ఎలా వృధా చేస్తారో వాళ్లు ఆలోచించరు. మొత్తం ట్రాఫిక్ బ్లాక్ అయిపోతుంది. అంటే తమ స్వేచ్ఛను వాడుకుంటూ ఇతరుల స్వేచ్ఛకు భంగం కలిగిస్తున్నారు. అవును, ఇదే సివిక్ సెన్స్ లేకపోవడమంటే. ఇది కేవలం ట్రాఫిక్ సమస్యే కాదు. అయితే ఇలాంటి బాధ్యతారాహిత్యం వల్ల జరిగే మరో పెద్ద అనర్థం గురించి కూడా సోర్సులో ఉంది కదా. వరదల గురించి కదా. అవును, గత ఏడాది హైదరాబాద్లో వచ్చిన భారీ వరదల గురించి అందరికీ తెలిసే ఉంటుంది. చాలా భయంకరమైన పరిస్థితి అది. రోడ్లన్నీ నదుల్లా మారిపోయాయి. ఆ సమయంలో అందరూ ఏం చేశారు? ప్రభుత్వం విఫలమైంది, పరిపాలనా యంత్రాంగం సరిగ్గా పనిచేయలేదు అని అధికారులను తీవ్రంగా నిందించారు కదా. అందరూ ప్రభుత్వాన్ని నిందించడం చాలా సులభం. కానీ దానికి బదులుస్తూ ఈ ఆర్టికల్ ఒక షాకింగ్ నిజాన్ని బయటపెట్టింది. అదేంటో వివరిస్తారా? వరదలు తగ్గాక మున్సిపల్ అధికారులు డ్రైనేజీలను తనిఖీ చేశారు. అక్కడ నీటి ప్రవాహాన్ని అడ్డుకుంది ఏంటో తెలుసా? చెత్త, ప్లాస్టిక్ అయ్యుంటుంది. ఖచ్చితంగా. అక్కడున్న ప్లాస్టిక్ కవర్లు, వృధా వస్తువులు, పాత పరుపులు లాంటి చెత్తంతా డ్రైనేజీలను పూర్తిగా బ్లాక్ చేశాయి.
దానివల్లే నీళ్లు ముందుకు వెళ్ళక వరదలొచ్చాయి. అంటే ఈ వరదలు కేవలం వర్షం వల్ల వచ్చిన ప్రకృతి వైపరీత్యం మాత్రమే కాదనమాట. అస్సలు కాదు. ఇది మనం సృష్టించుకున్న సమస్య. ఇక్కడే రాజ్యాంగం గురించి మనం మాట్లాడుకోవాలి. రాజ్యాంగం దీని గురించి ఏం చెబుతోంది? ఇది నేరుగా రాజ్యాంగంలోని ఆర్టికల్ 51AG ఉల్లంఘన అని ఆర్టికల్ స్పష్టం చేసింది. ఓహో, పర్యావరణాన్ని కాపాడటమనేది రాజ్యాంగబద్ధమైన విధ. అవును, పర్యావరణాన్ని కాపాడటం ప్రతి పౌరుడి కనీస బాధ్యత. కాలువల్లో చెత్త వేయడం అంటే కేవలం పౌరస్పృహ లేకపోవడమే కాదు, రాజ్యాంగాన్ని ఉల్లంఘించడమే. ఇక్కడే విషయం చాలా ఆసక్తికరంగా మారుతోంది. ఏంటది? అంటే ఇదంతా వింటుంటే ఎవరో నేరస్తులు మాత్రమే ఇలాంటి పనులు చేస్తారో అనుకుంటాం. కానీ సామాన్యుల కథలు కూడా ఆర్టికల్లో ప్రస్తావించారు. ఉదాహరణకు వరంగల్కి చెందిన సురేష్ కథ. సురేష్ ఉదాహరణ చాలామందికి కనెక్ట్ అవుతుంది. అతను ఏమీ చెడ్డవాడు కాదు కదా. కానే కాదు, సురేష్ ఒక మంచి పౌరుడు. సమయానికి పన్నులు కడతాడు, ఓట్లు కూడా వేస్తాడు. మరి సమస్యేంటి? సమస్య ఏంటంటే అతనికి సివిక్ సెన్స్ లేదు. పన్నులు కట్టి ఓట్లు వేసే సురేష్ లాంటి మంచి మనుషులు కూడా రోడ్ల మీద సిగరెట్ ముక్కలు నిర్లక్ష్యంగా పారేస్తుంటారు. అవును, అది నేనెందుకు తీయాలి అనుకుంటారు. కరెక్ట్. నేను ప్రభుత్వానికి పన్నులు కడుతున్నాను కదా, మున్సిపాలిటీ వాళ్ళొచ్చి శుభ్రం చేస్తారు కదా అని ఎంత నిర్లక్ష్యంగా ఆలోచిస్తారో ఈ కథ వివరిస్తోంది. ఇది చాలా ప్రమాదకరమైన ధోరణి. మున్సిపాలిటీ అనేది మన ఇంటి పనివాళ్లు కారు కదా. అలాగే ఆర్టికల్లో రాజేష్ అనే ఒక యాక్టివిస్ట్ గురించి కూడా చిన్న ప్రస్తావన ఉంది. అవును, సురేష్కి పూర్తి వ్యతిరేకం రాజేష్. ఎవరైనా తప్పు చేస్తుంటే ఆపడానికి ప్రయత్నించే బాధ్యతగల వ్యక్తి. అయితే ఇక్కడొక అనుమానం రావచ్చు. ఇలా రాజేష్ లాగా ప్రశ్నించాలంటే చట్టం గురించి తెలుసుండాలా? చట్టం, రాజ్యాంగం అసలేం చెప్తోంది? దీనికి అత్యంత స్పష్టమైన చట్టపరమైన కోణాన్ని సోర్స్లో వివరించారు. రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ 2005 కింద ఈ సివిక్ సెన్స్ పవర్ను చేర్చారు. సమాచార హక్కు చట్టం కిందనా? అంటే మనం ప్రభుత్వ ఆఫీసుల చుట్టూ తిరగాలా? అవసరం లేదు. ఏ పౌరుడైనా సరే లాయర్ లేదా యాక్టివిస్ట్ అవసరం లేకుండానే తమ పక్కంటి వారు చెత్త వేస్తున్నా కూడా ధైర్యంగా ప్రశ్నించవచ్చు అని ఇందులో చెప్పారు. వావ్! అంటే మన చుట్టూ జరిగే తప్పులను ప్రశ్నించే అధికారం ప్రతి పౌరుడికి ఉందన్నమాట. మా దగ్గర ఫండ్స్ లేవు కాబట్టి మేము డ్రైనేజీలు కట్టలేము అని చెప్పారు. అప్పుడు న్యాయస్థానం ఏం చెప్పింది? సుప్రీంకోర్టు చాలా స్పష్టంగా ఆ సాకుల్ను తోసిపుచ్చింది. మున్సిపాలిటీలు తమ విధులను ఖచ్చితంగా నిర్వర్తించాల్సిందే అని చెప్పింది. అంటే మొత్తం బాధ్యత మున్సిపాలిటీదేనా? ఇక్కడే అసలైన ట్విస్ట్. మున్సిపాలిటీతో పాటు పౌరులు కూడా బాధ్యతాయుతంగా ప్రవర్తించాలని ఈ కేసు స్పష్టం చేసింది. ఇది ఒక టూ-వే స్ట్రీట్ అని కోర్టు చెప్పింది. అంటే ప్రభుత్వం పని ప్రభుత్వం చెయ్యాలి, పౌరుల పని పౌరులు చేయాలి. అవును, డ్రైనేజీ కట్టడం మున్సిపాలిటీ పని, అందులో చెత్త వేయకుండా ఉండటం పౌరుల పని. చాలా గొప్ప విశ్లేషణ ఇది. సరే, ఇప్పుడు ఈ ప్రాథమిక విధులకు సంబంధించిన ముఖ్యమైన ఆర్టికల్స్ గురించి సులభంగా చర్చించుకుందాం. ఇందాక పర్యావరణం గురించి చెప్పారు కదా? అవును, ఆర్టికల్ 51AG ఇది పర్యావరణం, నదులు మరియు వన్యప్రాణుల రక్షణ గురించి చెబుతుంది. అంటే మనం నదుల్లో చెత్త వేయడం లాంటివి చేస్తే ఈ ఆర్టికల్ని నేరుగా ఉల్లంఘించడమే అన్నమాట. ఖచ్చితంగా. మతపరమైన ఆచారాల పేరుతో పూజా సామాగ్రిని, ప్లాస్టిక్ని నదుల్లో వేయడం కూడా దీని కింద ఉల్లంఘనే అవుతుంది. ఇక ఆర్టికల్లో ఉన్న మరో ముఖ్యమైన పాయింట్ ఏంటి? ఆర్టికల్ 51AI ఇది ప్రభుత్వ ఆస్తుల రక్షణ మరియు హింసను విడనాడటం గురించి స్పష్టంగా చెబుతుంది. ప్రభుత్వ ఆస్తుల రక్షణ అంటే బస్సులు పగలగొట్టడం లాంటివా? కరెక్ట్. మన దేశంలో ఎవరైనా బందుకు పిలుపునిస్తే చాలు, వెంటనే ఆర్టీసీ బస్సులు పగలగొట్టడం, పబ్లిక్ పార్కులను నాశనం చేయడం లాంటివి చేస్తుంటారు. దాన్ని వాళ్ల నిరసన తెలిపే హక్కు అనుకుంటారు కదా. అదే వాళ్లు చేసే పెద్ద తప్పు. నిరసన తెలపడం హక్కు కావచ్చు, కానీ ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేయడం దీని కింద నేరమని రాజ్యాంగం నిర్దేశిస్తోంది. అంటే పబ్లిక్ ప్రాపర్టీని కాపాడటం మన ఫండమెంటల్ డ్యూటీ. ఇంకేమైనా ముఖ్యమైన ఆర్టికల్స్ ఉన్నాయా? ఉన్నాయి. ఆర్టికల్ 51A ఇది పిల్లల చదువుకు సంబంధించింది. అంటే పిల్లలకు విద్యను అందించే అవకాశాలు కల్పించడమా? అవును, పిల్లలకు విద్యావకాశాలు కల్పించడమనేది ప్రతి తల్లిదండ్రుల బాధ్యత అని ఈ ఆర్టికల్ స్పష్టంగా చెబుతోంది. ఇది ప్రభుత్వానికో బడులకో వదిలేసే విషయం కాదు. అద్భుతం. ఇవన్నీ వినడానికి చట్టపరమైన పదాలుగా ఉన్నా మన నిజ జీవితానికి ఎంత దగ్గరగా ఉన్నాయో అర్థమవుతుంది. అవును. అంటే దీని అర్థమేమిటి? రేపటి నుండి ఒక కొత్త మనిషిలా ఎలా మారాలి? ఈ సూపర్ పవర్ను ఆచరణలో పెట్టడమెలా?
దీనికి ఆర్టికల్లో ఆచరణాత్మకమైన సలహాలు ఇచ్చారు. ఎవరైనా సివిక్ సెన్స్ ఉల్లంఘిస్తుంటే గొడవ పడాల్సిన అవసరం లేదు. మరి ఎలా ఎదుర్కోవాలి? మర్యాదగా మాట్లాడాలా? అవును. ఉదాహరణకు ఎవరైనా రోడ్డు మీద చెత్త పడేస్తుంటే కోపంగా కాకుండా, క్షమించండి సార్, ఈ చెత్త అక్కడ పడేయొద్దు, దయచేసి డస్ట్బిన్లో వేయండి అని మర్యాదగా చెప్పొచ్చు. ట్రాఫిక్ జామ్ చేసేవాళ్లకు ఎలా చెప్పాలి? వాళ్లకు కూడా, క్షమించండి, ఇక్కడ పార్క్ చేయడం వల్ల వెనుక ట్రాఫిక్ బ్లాక్ అవుతుంది, దయచేసి పార్కింగ్ స్థలాన్ని ఉపయోగించండి అని ప్రశాంతంగా చెప్పాలి. కానీ మన సమాజంలో అలా చెప్పితే వినేవాళ్లు తక్కువ కదా. వాళ్ళు ఎదురుతిరిగి వాదిస్తే అప్పుడు పరిస్థితేంటి? ఒకవేళ వాళ్లు వాదిస్తే మనం భయపడాల్సిన అవసరం లేదు. ఇది రాజ్యాంగం కల్పించిన ఆర్టికల్ 51A బాధ్యత అని ఆత్మవిశ్వాసంతో వాళ్లకు చెప్పాలి. అంటే చట్టం గురించి వాళ్లకు గుర్తు చేయాలన్నమాట. అవును. ఏ నాలెడ్జబుల్ సిటిజన్ ఈజ్ ఏ ప్రొటెక్టెడ్ సిటిజన్ అని ఆర్టికల్లో ఒక మంచి మాట ఉంది. చట్టం తెలిసిన పౌరుణ్ణి ఎవరూ ఏమీ చేయలేరు. అప్పటికీ వాళ్లు వినకపోతే? అప్పుడు టెక్నాలజీ వాడుకోవాలి. వాళ్ళని వీడియో తీసి మునిసిపల్ అధికారుల యాప్స్ ద్వారా ఆన్లైన్లో ఫిర్యాదు చేయాలని సోర్సు సూచిస్తోంది. స్మార్ట్గా వ్యవహరించాలి. అద్భుతం. అరిచి గొరవపడకుండా రాజ్యాంగమిచ్చిన సూపర్ పవర్ని చట్టబద్ధంగా ఎలా వాడాలో చాలా స్పష్టంగా అర్థమైంది. ఖచ్చితంగా. సరే, ఈ చర్చలోని ప్రధాన సారాంశాన్ని క్రోడీకరిస్తూ ఒక మాట చెప్పాలి. ఈ ఆర్టికల్లోనే ఒక వాక్యం నన్ను బాగా ఆకట్టుకుంది. ఏంటది? హక్కులు మనల్ని స్వతంత్రులుగా చేస్తాయి, కానీ బాధ్యతలు మనల్ని గొప్ప పౌరులుగా మారుస్తాయి. రైట్స్ మేకస్ ఇండిపెండెంట్, డ్యూటీస్ మేకస్ గ్రేట్ సిటిజన్స్. చాలా పవర్ఫుల్ కోటది. అవును. అలాగే మనం ఎప్పటికీ గుర్తుంచుకోవాల్సిన మంత్రం మరొకటుంది. నో యోర్ రైట్స్ సో నో వన్ కెన్ ఎక్స్‌ప్లాయిట్ యూ. మీ హక్కులు తెలుసుకోండి, అప్పుడే ఎవరూ మిమ్మల్ని వాడుకోలేరు. ఇది ఒక ముఖ్యమైన ప్రశ్నను కూడా లేవనెత్తుతోంది. సోర్స్ మెటీరియల్ ఆధారంగా ఒక కొత్త కోణాన్ని శ్రోతల ముందు ఉంచాలి మనం. చెప్పండి. పోరాడతాం కదా. అవును, అదైతే వెంటనే చేస్తాం. కానీ ఎప్పుడైనా మన పౌర బాధ్యతలను విస్మరించినప్పుడు మన అంతరాత్మను మనం ప్రశ్నించుకున్నామా? ఇది నిజంగా ఆలోచించాల్సిన విషయమే. అవును. ప్రతి పౌరుడు ఏ చట్టానికో ఫైన్ పడుతుందన్న భయంతో కాకుండా కేవలం బాధ్యతతో ప్రవర్తించడం మొదలుపెడితే మన దేశం అభివృద్ధి చెందడానికి ఇంకెంత సమయం పడుతుంది? ఒక్కసారి ఆలోచించండి. నిజంగా ఆలోచింపజేసే అద్భుతమైన ప్రశ్న. మన దేశాన్ని ఒక గొప్ప దేశంగా మార్చే శక్తి ఎక్కడో లేదు. అది కేవలం మన చేతుల్లోనే ఉంది. హక్కులను కాపాడుకుందాం, బాధ్యతలను నిర్వర్తిద్దాం. ఈనాటి అద్భుతమైన విశ్లేషణను ఇక్కడితో ముగిద్దాం. భవిష్యత్తులో మరింత జ్ఞానంతో మళ్లీ కలుద్దాం. జై హింద్.